అయ్యా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనేవారు. ఎందుకని? ఆయన అలాగే ఉంటాడు, వీళ్ళిద్దరూ అలాగే ఉంటారు కాబట్టి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారే, అంటే ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడ ఆ శ్రీ మహావిష్ణువే, ఎక్కడ పెళ్లి జరిగినా ఆ మహాలక్ష్మి. అంచేత ప్రతినిత్యము ఎక్కడో పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేది తప్ప భగవంతుడికి రోజు పెళ్లి చేస్తారు అనేది దీని అర్థం మాత్రం కాదు. అటువంటి వరునికి అటువంటి వధువుకి చక్కనైనటువంటి వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీ మహావిష్ణువే అన్నాడు, అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాను నేను, ఒక్కసారి నేను నా భార్యతో ఆశీర్వదింపబడాలంటే అవకాశం ఎక్కడా అని వేళాకోళంగా అంటే, నువ్వు వరపూజలో ఆమె వధూ పూజలో ఉన్నప్పుడు ఆ కళ్యాణ కాలంలో అందరూ అక్షతలు వేస్తారే, అప్పుడు నీకు అవకాశం ఇస్తాను అన్నాడు వశిష్ఠ మహర్షి. అందుకోసం మన వల్ల మహావిష్ణువుని మహాలక్ష్మిని ఆశీర్వదించగలిగిన మహాద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతాం కళ్యాణానికి. అంచేతనే పెళ్ళికి నిజానికి ఎవరిని పిలవవలసిన అవసరం లేదు. అక్షతలు వేయడం కోసం వెళ్ళడం తప్పు కానే కాదు. ఆ విధంగా అమోఘమైనటువంటి వివాహానికి ఏర్పాటు ఇలా జరుగుతుంది.